2025 సంవత్సరంలో వద్దన్న కనకవర్షం కురిసే ఈ 4 రాశులు: వృషభ రాశి, మిథున రాశి. కొత్త సంవత్సరం వచ్చేసింది. 2025కు స్వాగతం పలకబోతున్నా. సాధారణంగా తెలుగు తిథుల ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభం అవుతుంది. దీంతో వ్యక్తుల యొక్క జాతకాలు, రాశి ఫలాలు చూసేటప్పుడు ఉగాది నుంచి ఉగాదికి చూస్తారు. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాదిగా పరిగణిస్తారు. దీంతో కొత్త సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటుంటారు కొంతమంది. కొన్ని రాశుల వారికి ఒక ఏడాది బాగుంటే మరో ఏడాది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓ వ్యక్తి పుట్టిన రాశి తిథి ఆధారంగా అతడి జాతకాన్ని తయారు చేస్తారు. కానీ జాతకంలో ఉన్నట్లే జరుగుతుందనే గ్యారెంటీ మాత్రం ఉండదు. ఏది ఏమైనా జాతకాలను నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం. ఓ వ్యక్తి తన రాశి ఆధారంగా జాతకం చూసేటప్పుడు ముందుగా చూసేది ఆదాయం, వ్యాయం. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడతారనేది చూస్తారు. చాలా మందికి వచ్చే ఆదాయంలో పోలిస్తే వ్యాయం ఎక్కువగా ఉంటుంది. మరి కొన్ని రాశుల వారికి ఆదాయంతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా ఉండే వారికి వద్దన్న డబ్బులు వస్తుంటాయని అంటుంటారు. అలా 2025లో తుల, కన్య, వృషభ, మిథున రాశి వారికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది అని రాశి ఫలాల ద్వారా తెలుస్తుంది. ఈ 4 రాశుల్లో పుట్టిన వారికి వద్దన్న లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుందట. సాధారణంగా డబ్బులు ఎంత సంపాదించినా మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుందని అంతా అంటుంటారు. ఈ 4 రాశుల వారికి మాత్రం రావడం తప్పితే పోవడం తక్కువని రాశి ఫలాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆదాయం, వ్యాయం చూస్తే మిథున రాశి వారికి ఆదాయం 14గా, వ్యాయం 2గా ఉంటుంది. 14 రూపాయలు వస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దాదాపు 12 రూపాయలు సేవ్ చేసే అవకాశం ఉంది. కన్య రాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం 14 కాగా వ్యాయం 2 రూపాయలుగా ఉంది. తులారాశి వారికి ఆదాయం 11 కాగా వ్యాయం 5 రూపాయలు. వృషభ రాశిలో వారికి ఆదాయం 11, వ్యాయం 2గా ఉంది. ఈ 4 రాశుల్లో పుట్టిన వారికి ఆదాయం ఎక్కువగా, ఖర్చు తక్కువగా ఉండటంతో వీరి వద్దకు లక్ష్మీదేవి వద్దన్న వస్తుందని విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.